మీరు మీ స్కిన్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు మీ స్కిన్ ని మరింత మెరుగుపరిచేందుకు అన్ని లేజర్ మరియు సౌందర్య చికిత్సల కోసం లానా క్లినిక్, క్రోమా పక్కన జగిత్యాల రోడ్. ఫోన్ 9390830629. రోజు వేసవి సెలవుల తర్వాత మళ్ళీ పాఠశాలలు ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరియు వినాయకముననే మా ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి సూచనల మేరకు మరి అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా శుచి శుభ్రత ఉండే విధంగా, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలిగకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలను చేపట్టి బాత్రూమ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, పాఠశాల ఆవరణ కావచ్చు, మరి వాటర్ ట్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా వంట వండే ప్రాంతం కావచ్చు, అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా 42వ డివిజన్ భగత్ నగర్లో మరి ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వెల్కమ్ చెప్పే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. వారు సంతోషంగా వారి పాఠశాలకు వస్తూ ఉంటే వారి పాఠశాల వాతావరణం మరి సంతోషం కలిగించే విధంగా ఉండాలి. వారు ఎంతో సంతోషంగా వచ్చి ఆనందంగా మరి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు నేర్చుకోవడంతో పాటు మరి ప్రభుత్వం, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అన్ని ప్రభుత్వాలు కూడా విద్య మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాయి. ఆ ఖర్చును మరి ఉపయోగించుకునే విధంగా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటారు కాబట్టి మరి ప్రభుత్వం పుస్తకాలు సరఫరా చేస్తూ ఉన్నది, అనేక రకాలుగా వసతులు కల్పిస్తూ ఉన్నది, మధ్యాహ్నం భోజన పథకం కావచ్చు, అనేక రకాలు కూడా చేస్తూ ఉంది. కాబట్టి అవన్నీ వినియోగించుకొని రాబోయే రోజుల్లో జిల్లా నుంచి మొదలుకొని రాష్ట్రం నుంచి మొదలుకొని కేంద్ర స్థాయి వరకు కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే పౌరులుగా విద్యార్థులు మరి భవిష్యత్తులో మారాలని చెప్పేసి వారి గొప్ప క్రమశిక్షణతో మరి విద్యను అభ్యసించి ఒక పట్టుదలతో చదువుకొని మరి వారు అనుకున్న స్థాయిలో వారు కోరుకున్న విధంగా వారి భవిష్యత్తు తీర్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు వీళ్ళ విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు ఏర్పడేసి మరి వారి సంతోషంగా వారి క్లాస్ రూమ్లోకి పంపించి, అదేవిధంగా వారికి ఇష్టమైనటువంటి క్యాండీస్ తయారించి వారికి సరఫరా చేసి, అదేవిధంగా బుక్స్ కూడా ప్రభుత్వం వచ్చిన బుక్స్ కూడా పంపిణీ చేసి వారికి అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా కల్పించిన. కాబట్టి నేను తల్లిదండ్రులను కోరుతూ ఉన్నాను, మీరు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివించే బదులు ప్రభుత్వ పాఠశాలలో కనుక మీ పిల్లలను చదివించినట్టయితే మరి ప్రభుత్వ పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఉంటుంది, శారీరకంగా కూడా వారు మానసికంగా దృఢంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, మంచి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి మీ పిల్లలు మంచి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కూడా ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మరి మిగతా సమాజం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ మీకు మీ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో మీకు చేతనైన విధంగా మరి సహాయం చేసి పిల్లలను పూర్తి స్థాయిలో చదువుపై నిమగ్నమయ్యే విధంగా పాఠశాలలో ఏదైనా వసతులు కానీ ఏదైనా అవసరం ఉంటే కూడా అందరం కూడా సహాయం చేసి దీనిలో పార్టీలకు అతీతంగా అందరూ పనిచేయాలని చెప్పి కోరుతాం.